ఈరోజు మనం కాంతం గణేష్ చతుర్థి ఫెస్టివల్ స్పెషల్ ఎపిసోడ్ చూద్దాం. వాళ్ళ కాలనీకి ఈ ఇయర్ కాంతం గణేష్ ఐడల్ ని స్పాన్సర్ చేస్తుంది. తని స్వయంగా గణేష్ జీని తలపై పెట్టుకుని చాలా భక్తిగా తీసుకొచ్చి మండపం పైన కూర్చోపెడుతుంది. గణేష్ జీని మోయడం వల్ల అలసిపోయింది తన హృదయం. వెంటనే తన మనసు ఒక గొడవను కోరుకుంది. ఎదురుగా కనిపించిన గణేష్ జీని ఎలుకని చూసి ఆల్రెడీ వీళ్ళకి గొడవ పెట్టేశా కదా, మళ్ళా ఎందుకు వదిలే అనుకుంది. ఇంకా అక్కడున్న స్పీకర్ కి మైక్ కి గొడవ పెడుతుంది. నేను ఇంత బాగా పాడితే దేవుడి పాట చూడు, ఆ స్పీకర్ ఎలా బర్రని సౌండ్ ఇస్తుందో, అందరూ నీ తప్పు అనుకుంటున్నారు, మైకే సరిగ్గా లేదనుకుంటున్నారు, చూడు ఏంటో సంగతి అని చెప్పి వెళ్ళి దేవుడి ముందు ఆడియన్స్ సీట్ లో కూర్చుంటుంది. స్పీకర్ తో అంటుంది, నీ బ్యాక్ కి వైర్ సరిగ్గానే గుచ్చారా లేదా గట్టిగా, ఏంటా సౌండ్ బర్రని, హలో మేడం మైక్, లాంగ్వేజ్ అయినా నువ్వు అసలు చాలా ఓల్డ్ మోడల్వి, నిన్ను జాగ్రత్తగా పెట్టి ఈ కాలనీ వాళ్ళు సంవత్సరం అంతా మళ్ళా తీసుకొస్తూ ఉంటారు, సరిగ్గా పనిచేయవు సావు. మేడం మైక్, కాంతం ఎలా పాడింది అనుకుంటున్నావు, ఒక లైన్ తర్వాత ఒకటి ఫాస్ట్ గా ఎవరో ఎంట పడుతున్నట్టు పాడింది, నేను దాన్ని ట్రాన్స్మిట్ చేసి పంపించాలా, అంతవరకు కూడా ఆగదు, అందుకే మరి నిన్ను ఓల్డ్ అనేది. ఇప్పుడు లేటెస్ట్ మోడల్స్ అన్ని నాయిస్ క్యాన్సిలేషన్ తో వెంటనే ఇలా మాట్లాడగానే అలా డెలివర్ చేసేస్తున్నాయి క్లియర్ గా. నన్ను ఓల్డ్ అనకండి, నాకు చాలా కోపం వచ్చేస్తుంది చెప్తున్నా. ఏంటి బండలాగున్నావు, సరిగ్గా పనిచేయలేవు. మేడం మైక్, లౌడ్ స్పీకర్స్ అన్ని ఇలానే ఉంటాయి మేడం. స్పీకర్ మైక్ చాలా ఘోరంగా గొడవ పడుతూ ఉంటారు. కాంతంకి మాత్రమే కనిపించే గొడవని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఈ రోజుటికి సాయంత్రానికి కాంతంకి పూజా ప్రసాదం పులిహోర ఈ గొడవ